శాంతి. ఈరోజు మురళీ డేటు 7 మార్చ్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ముళ్ళ అడవిని సమాప్తం చేసి పుష్పాల తోటగా తయారు చేయడం తండ్రి కర్తవ్యము. దీని ద్వారానే నెంబర్ 1 కుటుంబ నియంత్రణ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ జరుగుతుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న, కుటుంబ నియంత్రణకు ఫస్ట్ క్లాసు శాస్త్రము ఏది, ఎలా అని బాబా అడుగుతున్నారు. సమాధానము, కుటుంబ నియంత్రణకు ఫస్ట్ క్లాసు శాస్త్రము గీత. ఎందుకంటే గీత ద్వారానే తండ్రి అనేక ధర్మాలను వినాశనం చేసి ఒక్క ధర్మమునే స్థాపన చేస్తారు. గీతలోనే భగవంతుడు కామం మహాశత్రువు అనే మహావాక్యమును ఉచ్చరించారు. ఎప్పుడైతే కామ మహాశత్రువుపైన విజయం పొందుతారో అప్పుడు కుటుంబ నియంత్రణ స్వతహాగానే జరిగిపోతుంది. ఈ కర్తవ్యం తండ్రి ఒక్కరిదే, ఈ కర్తవ్యం ఏ మనిషిది కాదు. ఓం శాంతి. భగవాను వాచ, తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ ప్రపంచాన్ని తప్పకుండా ఆసురీ ప్రపంచము అని అంటారు. నూతన ప్రపంచాన్ని దైవీ ప్రపంచము అని అంటారు. దైవీ ప్రపంచంలో మనుషులు చాలా కొద్ది మంది ఉంటారు. ఇప్పుడు ఈ రహస్యం కూడా అందరికీ అర్థం చేయించాలి. కుటుంబ నియంత్రణ మంత్రి ఎవరైతే ఉన్నారో వారికి కూడా అర్థం చేయించాలి. గీత ప్రకారం ఈ కర్తవ్యం ఒక్క తండ్రిదే అని చెప్పండి. గీతనైతే అందరూ అంగీకరిస్తారు. గీత కుటుంబ నియంత్రణ శాస్త్రము. గీత ద్వారానే తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. డ్రామాలో వారికి ఈ పాత్ర స్వతహాగానే నిర్ణయింపబడి ఉంది. తండ్రియే వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. అనగా పవిత్రమైన జాతీయతను స్థాపన చేస్తారు. స్వయాన్ని దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమనే అంటారు. అనేక ధర్మములన్నింటినీ వినాశనం చేసేందుకు, ఒకే ధర్మాన్ని స్థాపన చేసేందుకు వస్తాను అని గీతలో భగవానుడు స్పష్టముగా తెలియచేశారు. కనుక దీని ద్వారా కుటుంబ నియంత్రణ నెంబర్ 1గా జరిగిపోతుంది. పూర్తి సృష్టిపైనే జయ జయధ్వనులు వెలువడతాయి. మళ్ళీ ఒక్క దేవీ దేవతా ధర్మము స్థాపన అవుతుంది. ఇప్పుడైతే మనుషుల సంఖ్య అధికంగా ఉన్నందువలన చాలా మురికిగా తయారైపోయింది. అక్కడ పశు పక్షాదులు అన్నీ కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. వాటిని చూస్తూనే హృదయము సంతోషంతో పొంగిపోతుంది. భయపడే మాటే ఉండదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, మీరు నన్ను పిలిచిందే ఎందుకు అంటే కుటుంబ నియంత్రణ చేసి పతిత కుటుంబాలను వాపస్ తీసుకొని వెళ్ళి పావన కుటుంబాలను స్థాపన చేసేందుకు. మీరందరూ బాబా మీరు వచ్చి పతిత ప్రపంచాన్ని సమాప్తం చేసి నూతన పావన ప్రపంచాన్ని తయారు చేయమని నన్ను పిలుస్తూ వచ్చారు. ఈ ప్లానింగ్ అంతా తండ్రిదే. చూస్తూనే హృదయము సంతోషిస్తుంది. లక్ష్మీనారాయణలను చూస్తే మీ హృదయము సంతోషిస్తుంది కదా. అచ్చట యథా రాజారాణి తదా ప్రజ, అందరూ కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటారు. ఈ కుటుంబ నియంత్రణ యుక్తి కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పారలౌకిక తండ్రి సత్యయుగ ప్లాను ఫస్ట్ క్లాస్గా చేస్తారు అని, ముళ్ళ అడవిని సమాప్తం చేస్తారు అని పిల్లలైన మీరు అందరికీ తెలియచేయండి. ఈ ఎండిపోయిన వెదురు అడవికి అగ్ని తగులుకుంటుంది. ఈ పని తండ్రిదే. మీరు ఏమీ చెయ్యలేరు, ఎంత శ్రమ చేసినా విజయవంతం అవ్వలేరు అని కూడా చెప్పండి. తండ్రి చెప్తున్నారు, ఏ కామ వికారమైతే మీరు మీ మిత్రునిగా భావిస్తారో అది మీకు చాలా గొప్ప శత్రువు. దానికి మిత్రులయ్యేవారు చాలామంది ఉన్నారు. తండ్రి దీనిపైన విజయం పొందమని ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు. కామం మహాశత్రువని తండ్రి చెప్తున్నారని మీరు అందరికీ తెలియచేయండి. కుటుంబ నియంత్రణ ఎలా జరుగుతూ ఉందో పాపం వారికి తెలియనే తెలియదు.
కల్పకల్పము డ్రామానుసారముగా ఈ కర్తవ్యాన్ని తండ్రియే చేస్తారు. ఇప్పుడు మళ్ళీ అది జరిగే తీరుతుంది. సత్యయుగంలో మనుషులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇందులో చింతించే మాట లేదు. తండ్రి ప్రాక్టికల్గా ఈ పని చేస్తున్నారు. ప్రపంచంలోని వారు ఎంతగానో తల బాదుకుంటారు. విద్యామంత్రికి కూడా దీనిని అర్థం చేయించండి. ఇప్పటి మనుషుల నడవడిక చాలా చెడిపోయింది. దేవతల క్యారెక్టర్ అయితే చాలా బాగుండేది. ఇది మీ మినిస్టర్లు చేసే పని కాదు అని, ఇది ఉన్నతమైన తండ్రి కర్తవ్యము అని మీరు భయపడకుండా గట్టిగా చెప్పండి. ఈ దేవతల రాజ్యంలో ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే భాష ఉండేవి. చాలా కొద్ది మంది మాత్రమే మనుషులు ఉండేవారు. కానీ ఈ విషయాలను చాలా యుక్తిగా తెలపడం కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అలా చెప్పాలని ఆత్మిక నశ అందరికీ ఉండదు. వారికి లక్ష్మీనారాయణల చిత్రం చూపించాలి. ఇటువంటి కుటుంబ నియంత్రణ ఇంతకుముందు తండ్రియే వచ్చి చేశారు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. వీరి రాజ్యము స్థాపన అవుతూ ఉంది. బాబా చెప్తున్నారు, ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని ఎల్లప్పుడూ ఎదురుగా ఉంచుకోండి. లైట్లు మొదలైనవి బాగా వెలిగించండి. అమృతవేళ ప్రదక్షిణలో ఈ ట్రాన్స్లేట్ చిత్రం ఉండాలి. ఎవరైనా స్పష్టంగా చూడగలగాలి. మేము కుటుంబ నియంత్రణ చేస్తున్నాము అని చెప్పండి. యథా రాజారాణి తదా ప్రజ. దేవతా వంశస్థాపన జరుగుతుంది. మిగిలినవన్నీ వినాశనం అయిపోతాయి. ఓ పతిత పావన, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యమని మీరు పిలువను కూడా పిలుస్తారు. ఆ విధంగా పావనముగా చేయగలిగిన వారు తండ్రి ఒక్కరే. ఒక్క దేవీ దేవత ధర్మం మాత్రమే పావనముగా ఉంటుంది. మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. ఈ ప్లానింగ్ అంతా ఒక్క శివబాబా చేతిలో మాత్రమే ఉంది అని చెప్పండి. సత్యయుగంలో ఈ ప్లానింగ్ అమలులో ఉంటుంది. అక్కడ ఉండేదే దేవతా వంశము, శూద్రులు ఉండరు. ఇది చాలా ఫస్ట్ క్లాస్ ప్లానింగ్. మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. అందరూ వచ్చి ఈ తండ్రి ప్రణాళికను అర్థం చేసుకోండి. మీరు చెప్పే ఈ మాటలు విని చాలామంది సమర్పణైపోతారు. ఈ మినిస్టరు మొదలైన వారు నిర్వికారుల ప్లానింగ్ను ఎలా తయారు చేయగలుగుతారు? ఈ ప్లాన్ చేసేందుకు అత్యంత ఉన్నతమైన భగవంతుడే స్వయంగా వస్తారు. మిగిలిన అనేక ధర్మాలన్నీ సమాప్తం చేసేస్తారు. ఇదంతా అనంతమైన తండ్రి చేతిలోనే ఉంది. పురాతన వస్తువులను కొత్తవిగా చేసేస్తారు. తండ్రి నూతన ప్రపంచ స్థాపన చేసి పాత ప్రపంచాన్ని వినాశనం గావిస్తారు. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. ఓ సోదరి సోదరులారా, ఈ సృష్టి చక్ర ఆది మధ్యాంతాలు మీకు తెలియవు. ఇది తండ్రి తెలియచేస్తున్నారు. వచ్చి తెలుసుకోండి. ఈ విషయాన్ని మీరు అందరికీ చెప్పండి. సత్యయుగం ఆదిలో ఎంతమంది మనుష్యులు ఉండరు. ఫ్యామిలీ ప్లానింగ్ మొదలైన మాటలు కూడా ఉండవు. మొదట మీరు వచ్చి సృష్టి ఆది మధ్య అంత్యములను అర్థం చేసుకోండి. సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. సద్గతి అనగా సత్యయుగి మనుషులు మొట్టమొదట ఈ దేవీ దేవతలు చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారు. ఫస్ట్ క్లాస్ ధర్మం ఉండేది. బాబా పుష్పాల ఫస్ట్ క్లాస్ ప్లానింగ్ తయారు చేస్తారు. కామమైతే మహాశత్రువు. ఈ రోజుల్లో ఈ కామము కొరకు ప్రాణాలు కూడా పోగొట్టుకునేవారు ఉన్నారు. ఎవరినైనా ప్రేమిస్తే మనస్సు పడితే తల్లిదండ్రులు వారితో వివాహం జరిపించకుంటే ఇంట్లో చాలా పెద్ద హంగామా చేసేస్తారు. ఇది చాలా మురికి ప్రపంచము అని బాబా అంటున్నారు. అందరూ ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. సత్యయుగంలో అయితే పుష్పాల వర్షం కురుస్తూ ఉంటుంది. ఈ విధంగా విచార సాగర మదనం చెయ్యండి. బాబా మనకు ఆదేశములు ఇస్తూ ఉంటారు.
మీరు వాటిని ఇంకా రిఫైన్ చేసి సులభం చేయండి. చిత్రాలు కూడా రకరకాలుగా తయారు చేస్తారు. డ్రామానుసారంగా జరిగేదంతా మంచిదే. ఇతరులకు అర్థం చేయించడం చాలా సులభము. అందరి దృష్టిని తండ్రి వైపుకు ఆకర్షింప చేయాలి. ఈ కర్తవ్యం తండ్రిది మాత్రమే. ఇప్పుడు తండ్రి పైన కూర్చుని ఉన్నారు, ఈ పని చెయ్యరు. ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో, అసురీ రాజ్యం ఉంటుందో అప్పుడు నేను వచ్చి వీటన్నిటినీ సమాప్తం చేసి దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తాను అని బాబా అంటున్నారు. మనుషులైతే అజ్ఞానం అనే నిద్రలో నిద్రిస్తున్నారు. ఇదంతా సమాప్తమైపోతుంది. ఎవరైతే నిర్వీకారులుగా అవుతారో వారి కుటుంబమే వచ్చి రాజ్య పాలన చేస్తుంది. బ్రహ్మ ద్వారా స్థాపన అనే గాయనం కూడా ఉంది. దేని స్థాపన? ఈ కుటుంబ స్థాపన, ఈ ప్లానింగ్ జరుగుతుంది. బ్రహ్మ కుమారీలు పవిత్రముగా అవుతున్నారు అంటే వారి కొరకు నూతన పవిత్ర ప్రపంచం తప్పకుండా కావాలి. ఈ పురుషోత్తమ సంగమ యుగం చాలా చిన్నది. ఎంత కొద్ది సమయంలో ఎంత మంచి ప్లానింగ్ చేస్తారు. అందరి లెక్కాచారాలు చుక్తా చేయించి తండ్రి తమ ఇంటికి తీసుకుని వెళ్తారు. ఈ మురికిని అంతటిని మాత్రం తీసుకుపోరు. చీచీ ఆత్మలు వెళ్ళలేరు. అందువలనే కదా తండ్రి వచ్చి సుగంధభరిత పుష్పాలుగా చేస్తున్నారు. ఇటువంటి విషయాలపైన మీరు విచార సాగర మథనం చేయండి. మీరు రియలైజ్ అనగా స్పష్టముగా తెలుసుకుని అనుభవం చేస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, నేను ఏకధర్మ స్థాపన చేయడం ఎలాగో మీతో రిహార్సల్ చేయిస్తున్నాను. ఈ కుటుంబ నియంత్రణ ఎవరు చేశారు? తండ్రి చెప్తున్నారు, కల్పం క్రితం వలె నేను నా కర్తవ్యాన్ని చేస్తున్నాను. పతిత కుటుంబాలను పరివర్తన చేసి పావన కుటుంబ స్థాపన చేయమని అందరూ పిలుస్తారు. ఈ సమయంలో అయితే అందరూ పతితులుగానే ఉన్నారు. వివాహాలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. ఎంతో ఆనందముగా చేస్తారు. ఇంకా పావనము నుండి పతితముగా అయిపోతారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఇదే ఈశ్వరీయ వ్యాపారం చెయ్యాలి. అందరికీ జ్ఞానాన్ని అర్థం చేయించాలి. అందరూ అసురి నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. అందరినీ మేల్కొల్పాలి. పవిత్రముగా తయారై ఇతరులను కూడా పవిత్రముగా తయారు చేయాలి. అలా చేస్తే తండ్రి కూడా ప్రేమిస్తారు. అసలు సేవయే చేయకపోతే ఏమి లభిస్తుంది? ఎవరైనా చక్రవర్తులుగా అయ్యారు అంటే తప్పకుండా మంచి కర్మలు చేసి ఉంటారు. ఇది ఎవరైనా అర్థం చేసుకుంటారు కదా. వీరు రాజా రాణి, మనము దాసదాసీలైతే పూర్వజన్మలో అటువంటి కర్మలే చేసి ఉంటాము. చెడు కర్మలు చేస్తే చెడు జన్మలు లభిస్తాయి. కర్మల రహస్యం ఫలితము గుప్తంగా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి మీకు శ్రేష్ఠ కర్మలు చేయడం నేర్పిస్తారు. ప్రపంచంలోని వారు కూడా పూర్వజన్మల కర్మానుసారముగానే ఇలా అయ్యారు అని భావిస్తారు. అయితే ఏ కర్మలు చేశారో వారు తెలుసుకోరు. కర్మలు గాయనం చేయబడతాయి. ఎవరు ఎంత శ్రేష్ఠ కర్మలు ఆచరిస్తారో వారు అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. శ్రేష్ఠ కర్మల ద్వారానే శ్రేష్టముగా తయారవుతారు. మంచి కర్మలు చేయలేదు అనుకోండి, కసువు ఊడుస్తారు, బరువులు మోస్తారు. కర్మల ఫలము అని అంటారు కదా. కర్మ సిద్ధాంతం అనేది నడుస్తూనే ఉంటుంది. శ్రీమతము ద్వారా మంచి కర్మలు జరుగుతాయి. చక్రవర్తి ఎక్కడ, దాసదాసీలు ఎక్కడ? తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు తండ్రిని అనుసరించండి. నా శ్రీమతమును అనుసరించినట్లయితే మీరు ఉన్నతమైన పదవిని పొందుకుంటారు. తండ్రి సాక్షాత్కారాలు కూడా చేయిస్తారు. ఏ మమ్మ బాబా పిల్లలు ఇంత ఉన్నతమవుతున్నారు అంటే అది కూడా కర్మలను అనుసరించే కదా. చాలామంది పిల్లలు కర్మలను అర్థం చేసుకోరు. చివరిలో అందరికీ సాక్షాత్కారం అవుతుంది. బాగా చదువుకొని వ్రాసుకుంటే నవాబులుగా అవుతారు. జల్సాగా తిరిగితే, చదువుకోకపోతే చెడిపోతారు.
ఆ లౌకిక చదువులో కూడా ఇలాగే జరుగుతుంది. భగవాను వాచ, ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా కూడా కామచితి పైన కాలిపోయి మరణించి ఉంది. స్త్రీని చూస్తేనే స్థితి చెడిపోతుంది అని అంటారు. కానీ అక్కడ ఈ విధంగా స్థితి చెడిపోదు. తండ్రి చెప్తున్నారు, అస్సలు నామరూపాలను చూడకండి, బాయి దృష్టితో చూడండి. ఇది చాలా గొప్ప గమ్యము కదా. విశ్వమంతటికి యజమానులుగా అవ్వాలి. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు అనేది ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. నేను మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. ఈ సమయంలో మీరు ఎవరిదైతే కొత్త రక్తము అని భావిస్తున్నారో వారు ఏం చేస్తున్నారో చూడండి. గాంధీజీ ఇలా చెయ్యమని నేర్పించిపోయారా? రామరాజ్యం తయారు చేసేందుకు యుక్తి కూడా కావాలి. ఈ కర్తవ్యం తండ్రిదే. తండ్రి అయితే సదా పవిత్రులు. కానీ మీరు 21 జన్మలు పవిత్రంగా ఉండి మళ్ళీ 63 జన్మలు పతితులుగా అయిపోతారు. ఇతరులకు అర్థం చేయించేందుకు ఎంతో నశ ఉండాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు పవిత్రంగా అవ్వండి అని బాబా పిల్లలకు పదే పదే చెప్తూ ఉన్నారు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ స్థితిని ఏకరసముగా స్థిరముగా ఉంచుకునేందుకు ఎవరి నామరూపాల్లో కూడా బుద్ధి చిక్కుకోకూడదు. బాయి అనగా సోదరాత్మలని చూడండి. దృష్టిని పావనముగా చేసుకోండి. ఇతరులకు అర్థం చేయించినప్పుడు ఆత్మిక నశాను ధారణ చెయ్యండి. సెకండ్ పాయింట్, తండ్రి ప్రేమను పొందేందుకు తండ్రి సమానమైన కర్తవ్యాన్ని చెయ్యండి. అసురీ నిద్రలో నిద్రించు వారిని మేలుకొలపండి. స్వయం పవిత్రులుగా అవ్వాలి, ఇతరులను పవిత్రులుగా చెయ్యాలి. ఈరోజు వరదానము, తమ సరళ స్వభావము మరియు శుభభావన ద్వారా భోళానాథుడైన తండ్రి ప్రేమను అనుభవం చేసే ఆకర్షణమూర్తు భవ. సారాంశము, భోళానాథుడైన తండ్రికి అందరికంటే ప్రియమైన వారు భోళా పిల్లలు. భోళా అనగా ఎవరైతే సదా సరళ స్వభావము, శుభభావన మరియు స్వచ్ఛత సంపన్నమైన మనసు మరియు కర్మ రెండింటిలో సత్యత మరియు స్వచ్ఛత కలిగిన వారు. ఇటువంటి పిల్లలు ఆకర్షణమూర్తులుగా అయి తండ్రిని కూడా తమ వైపు ఆకర్షిస్తారు. భోళానాథుడైన తండ్రి ఇటువంటి సరళ స్వభావం కలిగిన అమాయక పిల్లల గుణాల యొక్క మాలను స్మరణ చేస్తూ ఉంటారు. భగవంతునికి అమాయకత్వం అనేది చాలా ప్రియమైనది. పిల్లలైన మీరు మీ అమాయకతతోనే భగవంతుణ్ణి మోహింపచేస్తున్నారు. వారిని మీ వారిగా చేసేసుకున్నారు. స్లోగన్, మీ ముఖము మరియు నడవడిక ద్వారా గుణాలు మరియు శక్తుల బహుమతిని పంచిపెట్టడమే శుభభావన, శుభకామన. అచ్చా. ఓం శాంతి.